మనకు కొంతమంది పక్షిరాజులు కావాలి. రెండవ ఆకాశానికి వెళ్ళాలి, దుష్టుని కోటల మీద దాడి చేయాలి, బద్దలు కొట్టాలి. ఆ పక్షిరాజులందరి చేతిలో సత్యం అనే కేడెం ఉండాలి. అందుకే 8 ప్రణాళిక గ్రంథాలు రాసి సత్యాన్ని స్థాపిస్తున్నాం. ఈ పనికి వాళ్ళ కుక్కలు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ గ్రంథాల్లో నువ్వు నన్ను ఖండించవు కనుక నేను రాను. అరే బెవహూఫ్, నిన్ను ఖండించకపోతే నీకు సత్యమనే డాలు నీ చేతికి రాదు. నీ నోట్లో అబద్ధ బోధలు ఉన్నాయిరా బెవహూఫ్, మార్చుకోని బోధ. ఓఫిట్ ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, చేంజ్ యువర్ డాక్ట్రిన్. ఎవ్రీ ప్రీచర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, చేంజ్ యువర్ డాక్ట్రిన్, కమ్ టు ద ఫాలోయింగ్ టీచింగ్స్. పౌలు బోధలోకి రండి, సత్యమును నమ్మండి, సత్యమునే కేడెం పట్టుకోండి. చిలకరింపు బాప్తిసం ఒక అసత్య బోధ, పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయిననేది ఒక అసత్య బోధ. నీ ముఖానికి నువ్వే యుద్ధం చేస్తావురా సైతాన్తో, నీ నోట్లో అబద్ధం పెట్టుకొని. శ్రమలకు ముందు ఎత్తబడడం సంఘం అసత్య బోధ. ఆ అసత్య బోధ నీ నోట్లో పెట్టుకొని నువ్వెట్లాగా రెండో ఆకాశంలో యుద్ధం చేస్తావు నీ బొంద. నోరు మూసుకొని సత్యానికి లోబడండి. రెండవ రాకడ శ్రమల తర్వాత నేను ఒప్పుకోండి, అప్పుడు సత్యం అనే కేడెం నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోలేదని ఒప్పుకోండి, అప్పుడు సత్యం అనే కేడెం నీకు వస్తుంది. చిలకరింపు బాప్తిస్మ మానండి, ముంచడం బాప్తిస్మానికి రండి, అప్పుడు సత్యం నీ చేతిలోకి వస్తుంది. ప్రార్థన పోరాటానికి పిలిస్తే రారు, వాడు వచ్చినా రాకపోయినా ఒకటి, రాకపోతే మంచిది. అబద్ధికుడు వాడు, అబద్ధ బోధలతో రావద్దు. సత్యం అనే కేడెం పట్టుకున్నవాడు, సత్యమయ్యున్న యేసయ్య రెక్కల నీటిలో ఉన్నవాడు రావాలి. అలాంటి పక్షిరాజుని 1,00,000 మందిని తయారు చేద్దాం. భూలోకము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.